వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టైటిల్ ఏంటంటే మోహన్ బాబును కోర్టు వదలదు, లోకేష్ వదిలేలా లేరు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. అంశం గురించి ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మంచు మోహన్ బాబు ఎప్పుడు కూడా ఆయనకు వివాదాలంటే ఇష్టమో లేకపోతే వివాదాల్లోనే ఆయన ఫ్యామిలీ ఉండే ప్రయత్నం చేస్తుందో గానీ ఎప్పుడు ఏదో ఒక రకంగా మంచు మోహన్ బాబు కానీ తన ఫ్యామిలీ ద్వారా ఆయన కానీ వార్తలో నిలుస్తూనే ఉంటారు. సో అలా ఎన్నో వివాదాలకు ఎన్నో కాంట్రవర్సీలకు కూడా ఆయన పిల్లలు కూడా వేదిక అవుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. కాకుంటే ఆ ఫ్యామిలీలో మంచు మనోజ్కి వచ్చేటప్పటికే మంచు ఫ్యామిలీలోనే మంచోడని చెప్పుకుంటారు మంచు మనోజ్. ఎందుకంటే ఇటీవల కాలంలో తన తండ్రితోనో విష్ణుతోనో విభేదాల కారణంగా తెర మీదకి రావడం తప్ప గతంలో ఎప్పుడు కూడా ఆ ఫ్యామిలీలో మిగతా వ్యక్తుల కంటే కొంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో మంచు మనోజ్కి ఈ కాంట్రవర్సీ అనే పదం కొంత ఎగ్జామ్షన్ అనుకోవచ్చు. మనం వాళ్ళ తండ్రితో గొడవపడ్డ విధానం కానీ ఆ తర్వాత ఆయన మళ్ళీ రిగ్రెట్ అవుతూ తండ్రిని క్షమాపణ కోరిన విధానం కానీ మనం చూసాం అనమాట. అందుకే మంచు మనోజ్కి సంబంధించి కొంత డిఫరెంట్ టాక్ ఉంటుంది. ఆయన ఫాలోవర్స్లో కూడా అందుకే చాలామంది మంచు మనోజ్ని లైక్ చేసినంతగా ఆ ఫ్యామిలీలో మిగతా వాళ్ళని లైక్ చేయరు. వేరేజ్ ఆ ఫ్యామిలీకి అంత స్థాయిలో పేరు రావడానికి కారణం ఎవరు అంటే ఆ మూల స్తంభం మోహన్ బాబే. చాలా అతి సామాన్య కుటుంబం నుంచి ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన ఫస్ట్లో లీడింగ్ రోల్స్లో విలన్గా చేసేవాళ్ళు. ఆయన అక్కడి నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, అక్కడి నుంచి హీరోగా, సో ఎన్నో సినిమాస్లో ఆయన ఒక విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. డైలాగ్ డిక్షన్లో కానీ డైలాగ్ కింగ్గా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన కలెక్షన్ కింగ్గా కూడా ఆయనకి పేరుంది. సో ఇంత ఆ స్థాయికి ఎదిగారు ఆయన. సో ఎదిగిన సమయంలోనే మరి అతని యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటారా, అతనికి పొగరంటారా, ఈ విషయాలన్నీ మనం పక్కన పెడితే మోహన్ బాబు ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆయన మాట్లాడే విధానం ఎప్పుడూ ట్రోలింగ్ గురవుతానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన విమర్శలు చోటు చేసుకున్న, ఆయన మీద చాలా సార్లు సోషల్ మీడియా వేదికగా కూడా విమర్శలు చోటు చేసుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఎస్పెషల్లీ ఈ రోజును చూస్తే ఆయన్ని తన యూనివర్సిటీకి సంబంధించి తన విద్యా సంస్థలకు సంబంధించి దాదాపు ఏడాది కాలంగా ఆయన కేసు వెంటాడుతూనే వస్తోంది. ఆ కేసు పలు రకాలుగా యూటర్న్లు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో మాత్రం తన యూనివర్సిటీకి సంబంధించిన విషయం కావచ్చు, గతంలో కేసు, అదేవిధంగా రీసెంట్ గా చూస్తే ఆ యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థి సంఘాలు కొంతమంది ధర్నాలు చేయడానికి వెళ్తే వాళ్ళని కిడ్నాప్ చేయించారు ఆయన తన సొంత మనుషులతో. ఇదే నేను ఇందాక చెప్పిన అత్యుత్సాహం అంటే. ఎప్పుడు మోహన్ బాబు, అందుకే ఈయన అంటారు ఇలాంటి విషయాల్లోనే కర్మ ఫాలోస్ అంటారు చాలా మంది. అత్యుత్సాహంతో ఆయన కానీ ఆయన పెద్ద కొడుకైన విష్ణు కానీ బిహేవ్ చేసే విధానం ఎప్పుడు కూడా ఏదో కిరకాటంలోనే ఆయన పడేస్తూ ఉంటుంది. ఇటీవల చూస్తే మంచు మనోజ్ తోని ఇష్యూస్ సమయంలో ఆ రోజు రిపోర్టర్ల మీద దాడికి దిగారు ఆయన. ఒక రిపోర్టర్, నా కొలిగ్ అతను రంజిత్ అని, అతను కూడా తలకి దెబ్బ తగిలిన పరిస్థితుంది. తర్వాత మళ్ళీ మోహన్ బాబు రిగ్రెట్ అయ్యారు ఈ విషయంలో కేసు పడిన తర్వాత. అలా ఎన్నో సందర్భాల్లో ఆ అత్యుత్సాహమే మోహన్ బాబుని చాలా సార్లు ఇరకాటంలో పడేసింది. ఈ రోజు చూస్తే ఆ విద్యార్థి సంఘాల నేతలను, తన యూనివర్సిటీ ముందు ధర్నాకు వచ్చిన విద్యార్థి సంఘాల నేతలు కిడ్నాప్ చేయించారు తన సెక్యూరిటీతో, తన బౌన్సర్లతోనే ఆరోపణ విషయంలో ఆయన మీద కేసు ఫైల్ అయింది. ఈ కేసు విషయంలో తనకు అరెస్ట్ వారెంట్ కూడా జారీ అయింది. అయితే ఆ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని చెప్పేసి మోహన్ బాబు ఇప్పటికే కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేస్తే లేటెస్ట్ గా హైకోర్టు కూడా మేము ఈ విషయంలో ఆల్రెడీ మీరు కిడ్నాప్ చేశారనేది ప్రూవ్ అయింది, అక్కడ వాడిన వెహికల్స్ కూడా మీ యూనివర్సిటీలో వాడేవే, మీ యూనివర్సిటీ వచ్చినవే, వాళ్ళు కూడా మీ మనుషులే అని తేలిపోయింది, కాబట్టి మేము ఈ విషయంలో మీకు ఎగ్జామ్షన్ ఇవ్వలేము. సో ఈ విషయం అయితే మాత్రం ఆయన ఎగ్జామ్షన్ కల్పించండి అని వేసిన పిటిషన్ మాత్రం ఏపీ హైకోర్టు కొట్టేసింది. సో అంటే ఈ విషయంలో మోహన్ బాబుకి కోర్టు నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ రాలా. ఇంకోవైపు ప్రభుత్వం తరపున కూడా మోహన్ బాబు పూర్తి స్థాయిలో తన యూనివర్సిటీ విషయంలో డిఫెన్స్ లో పడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. అయితే బ్రీఫ్ గా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం దీని వెనుక ఏం జరిగింది అనేది. మోహన్ బాబుకి తిరుపతిలో విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యానికేతన్ పేరుతోని. 2022లో తన విద్యా సంస్థలకు ఒక యూనివర్సిటీ కూడా, డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపు కూడా వచ్చింది. అప్పటి నుంచి అది మోహన్ బాబు యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. ఆ యూనివర్సిటీ కింద ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా ఉన్నాయి, కొన్ని గ్రీన్ ఫీల్డ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అయితే ఎస్పెషల్లీ ప్రభుత్వ నామ్స్ ప్రకారం, ఉన్నత విద్యా మండలి నిర్ణయించిన ఫీజుల ప్రకారం గ్రీన్ ఫీల్డ్ కోర్సులకు కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. అది కాకుండా మేనేజ్మెంట్ కోటా విషయం కానీ, ప్రభుత్వ పరంగా ఫిల్ చేసే కోటా కానీ కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. అయితే వీటన్నిటినీ కూడా ఆ యూనివర్సిటీ యాజమాన్యం తొంగలో తొక్కిందనే ఆరోపణలు ఉన్నాయి. ఫీజు చెల్లించాల్సిన విద్యార్థుల దగ్గర కూడా అవసరం లేని ఫీజులు ఆ స్థాయిలో వసూలు చేశారని, పేరెంట్స్ని థ్రెటన్ చేశారని చెప్పేసి చాలా ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించే చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్తో కలిసి చాలాసార్లు నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నారు ఈ రోజున, ఆయన అండర్కే వస్తుంది ఈ కంప్లైంట్ కూడా. అందుకే ఆయన ఉన్నత విద్యామండలిని ఆదేశిస్తే ఉన్నత విద్యామండలి తరపున ఒక 3 మెన్ కమిటీ వెళ్ళి అక్కడ అసలు ఏం జరిగింది అనేది విచారించే ప్రయత్నం చేశారు. అవును, అక్కడ అక్రమాలు జరిగిన మాట వాస్తవమే. దగ్గరగా 27 కోట్ల పక్కదారి పట్టే ప్రయత్నం జరిగింది. స్టూడెంట్స్ నుంచి అదనపు ఫీజు వసూలు చేశారు. వాళ్ళు గట్టిగా ఏదైతే కొంచెం పవర్ వాడుకున్న పవర్ బిల్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలో వాళ్ళ మీద ఎక్కువ బడ్నేసే ప్రయత్నం చేశారు.
సో ఈ క్రమంలోనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు, యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి అది సిఫారసు చేసింది ఉన్నత విద్యా మండలి. అయితే ఈ విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో అటు మోహన్ బాబుకి సంబంధించి మంచు విష్ణు కూడా రియాక్ట్ అయ్యారు. ఇది ఎప్పుడైతే నోటీస్ కూడా ఇచ్చున్నారు ఆ యూనివర్సిటీకి, మీరు దీని మీద వివరణ ఇవ్వండి అని ఉన్నత విద్యా మండలి కమిషనర్ తన వైపు నుంచి నోటీస్ సర్వ్ చేసిన తర్వాత, అయితే ఇది పబ్లిక్ డొమైన్ లో ఎలా ఉంచుతారు అని చెప్పి మంచు విష్ణు లాంటి వాళ్ళు కూడా దాని మీద ఫైర్ అవడం జరిగింది. సో ఈ ఎపిసోడ్ ఇలాగా ఒక సీరియల్ తరహాలోనే, సస్టేషన్ తరహాలో నడుస్తూ వస్తూ ఉంది. దీని మీద కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయొద్దు అంటూ కూడా గందరగోళం చేస్తూ ఉన్నారు. ఒక చిన్న మాట లోకేష్తో కూర్చొనో, లోకేష్తో రాయబారం చేసో ఈ విషయంలో ఒక క్లారిటీ ప్రభుత్వానికి ఇచ్చినట్లయితే మోహన్ బాబు ఈ విషయంలో ఫర్దర్గా ఎలాంటి ప్రొసీడింగ్స్ కూడా అవకాశం ఉండేది కాదని చాలా మంది మాట్లాడుకున్నమాట. అయితే గతంలో అంత ఈజీగా ఈ లోకేష్ వాళ్ళకి రెడ్ కార్పెట్ వేస్తారని అనుకోం. ఎందుకంటే ఇదే మోహన్ బాబు గతంలో చంద్రబాబు నాయుడుతో విభేదించి ఏదైతే స్కూల్కి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పేసి 2019 ఎన్నికల ముందు నానా యాగి చేశారు రోడ్డు ఎక్కి. ఆయన వరకు ఆయన ఫ్యామిలీనో ఆయన స్టాఫ్ని తీసుకొని రోడ్డు ఎక్కితే పర్వాలేదు, కానీ ఆ రోజు స్టూడెంట్స్ని కూడా తీసుకొచ్చి ఆయన రోడ్డు మీద చేసిన హడావుడి, చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా టీడీపీ క్యాడర్ని పించి చేస్తూనే ఉంటాయి. ఆ తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇదే లోకేష్కి వ్యతిరేకంగా మంగళగిరిలో కూడా ఆయన ప్రచారం చేశారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి గుర్తున్నే ఉంటాయి. పోనీ చంద్రబాబు నాయుడు వెండెట్టాకి వెళ్ళరు. గతంలో మోహన్ బాబు ఏదైతే ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా ఎన్నికల సమయంలో యూనివర్సిటీ క్యాంపస్ లో సాయిబాబా ఆలయాన్ని కడితే ఆహ్వానాన్ని కూడా మన్నించారు చంద్రబాబు నాయుడు. అదే ఈ రోజు లోకేష్ విద్యాశాఖ తన కింద ఉంది. ఇలాంటి అక్రమాలకు యూనివర్సిటీలో నేను తావివ్వను ఆయన పదే చెప్తా ఉన్నారు. వీసీల నియామకాల్లోనే మనకు అర్థమైంది ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంది ప్రభుత్వం అనేది. సో అలాంటి సమయంలో ఈ రోజు మోహన్ బాబు అంశం మీద చాలా సీరియస్ గా లోకేష్ ఫోకస్ పెట్టారనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇది ఒకవైపు నడుస్తా ఉన్న సమయంలోనే, దీని మీద లీగల్ అప్పీల్ కి విష్ణు అండ్ ఫ్యామిలీ వెళ్తా ఉన్న సమయంలోనే అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది పీడిఎస్ లాంటి విద్యార్థి సంఘాలు అక్కడ నిరసన తెలపడానికి వెళ్ళినాయి. స్టూడెంట్ తరపున, పేరెంట్స్ తరపున వెళ్తే వాళ్ళలో కొంతమందిని ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన కొంతమంది బౌన్సర్లు అని పడుకునే వాళ్ళని డైరెక్ట్గా కొంతమందిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత పోలీస్ కేసు అయ్యి వాళ్ళంతా వెంటబడేటప్పుడు కొంతమందిని థ్రెటన్ చేసి భౌతికంగా దాడులు చేసి ఆ తర్వాత వదిలేశారు. సో అక్కడ దీనికి లెఫ్ట్ పార్టీలు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశాయి. మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి మోహన్ బాబు మంచు విష్ణుల మీద కేసులు కూడా పెడతాం జరిగింది. ఆ కేసు ఫాలోఅప్లోనే ఈరోజు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. అరెస్ట్ నుంచి తనకు రక్షణ కావాలంటే దానికి కోర్టు కూడా అంగీకరించలేదు. ఈ రోజున చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం కూడా. ఎందుకంటే స్టూడెంట్ యూనియన్ లీడర్స్ని ఒకవైపు కూర్చోబెట్టుకుని లోకేష్ ఎక్కడికక్కడ ఏ అంశం మీద అయినా సరే మీరు ఎలా ఉండాలి, యూనివర్సిటీలో మీ విధానాలు ఎలా ఉండాలనే అంశం మీద, ప్రభుత్వ వైపు నుంచి మీకు సహకారం ఎలా ఉండాలనే అంశం మీద వాళ్ళతో ఎప్పుడు కూడా డిబేట్ పెడతా ఉన్నారు, ఆయన చర్చిస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో అలాంటి స్టూడెంట్ యూనియన్ లీడర్స్ని కిడ్నాప్ చేయించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా యూనివర్సిటీలో బౌన్సర్లు ఎందుకు ఉన్నారు అనేది, వాళ్ళ యూనివర్సిటీ ముందు ధర్నా చేయడానికి వస్తే వాళ్ళని బౌన్సర్లతో కిడ్నాప్ చేయించి కొట్టిస్తారనే అంశానికి సంబంధించి అది పార్టీలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఉంది. మరి ఈ విషయంలో ఈ రోజు కోర్టు కూడా ఎగ్జామ్షన్ ఇవ్వలేదు మోహన్ బాబుకి. ఆల్రెడీ గతంలో జర్నలిస్ట్ మీద దాడి కేసు కావచ్చు, చాలా కేసులు ఉన్నాయి. మంచు మనోజ్ లాంటి వాళ్ళు పెట్టిన కేసులు కావచ్చు, దానికి తోడు పులి మీద పుట్టలో ఇదొక కేసు అనమాట. సో ఈ విషయంలో మాత్రం మరి మోహన్ బాబు సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తారని చర్చ అయితే జరుగుతోంది. హైకోర్టు ఎగ్జామ్షన్ ఇవ్వలేదు కాబట్టి. సో మొత్తానికి ప్రభుత్వం కూడా ఈ కేసుని అంత ఈజీగా వదిలిపెట్టే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే సో ఈ విషయంలో లోకేష్ కూడా అంతే సీరియస్ గా ఉన్నట్టు మనకు అర్థమవుతోంది. ఎందుకంటే యూనివర్సిటీ విషయంలో అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటా ఉన్నారు కాబట్టి ఇక్కడ గుర్తింపు రద్దు చేయాలనే డిమాండ్ మీద కూడా అదే స్థాయిలో విద్యాశాఖకు సంబంధించి చర్చ అయితే జరుగుతూ ఉంది. లెట్స్ సీ మరి ఈ విషయంలో మాత్రం మరి మోహన్ బాబు నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది అనేది మనకు తెలియాల్సి ఉంది.